ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. గురుకుల హాస్టళ్లలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ సంఘటనలు వెలుగులోకి రావడంతో అధికారులు దృష్టి సారించారు. స్థానికంగా ఫిర్యాదులు రావడంతో స్వయంగా రంగంలోకి దిగి చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు గురుకుల హాస్టల్లో ఎమ్మెల్యే ప్రభుత్వ వీర్ల ఐలయ్య కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గురుకుల హాస్టల్లో విద్యార్థులతో మాట్లాడారు. హాస్టల్లో వసతులు, భోజనంపై ఆరా తీశారు. అయితే విద్యార్థులు చెప్పిన మాటలకు షాక్ తిన్నారు. వంట మనిషిపై ఫిర్యాదు చేశారు. గుట్కా, మద్యం సేవించి వంట చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బీర్ల ఐలయ్య వంట మనిషిని పిలిపించి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్కా తింటూ వంట చేస్తావా హౌలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. వంట మనిషి గుట్కా నములుతూ వంట చేస్తున్నాడని సీరియస్ అయ్యారు. వంట చేసేవాళ్లు శుభ్రంగా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. హాస్టల్ భోజనం ఏంటి ఇలా ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట మనిషిని అక్కడి నుండి వెళ్లిపోవాలని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని అన్నారు. విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలిపారు. ఇక బీర్ల ఫౌండేషన్ తరపున విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. వసతి గృహంలో కార్పొరేట్ స్థాయిలో ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు వైద్యం అందించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. వాళ్ళు మన సొంత పిల్లలు లెక్క చేసుకోవాలి. ఇలా చూస్తే కిచెన్లో తిండికే వస్తలేదు. నువ్వు చేస్తున్నావు కానీ ఇక్కడ వాడు కరెక్ట్ లేడు అంటున్నా. నేను చూసిన వాడిని అదే తాగినారంటే తాగదంటున్నాడు. వాడేం గుట్కా వేసి బాగా పనులు బాకులు పట్టినాయి. ఇప్పుడు వంట చేసే వాళ్ళు నీటుకుంటేనే మనం తినేది. నువ్వు రేపు పొద్దున మధ్యాహ్నం ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి. ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా బీసీ, ఎస్టీ, ఎస్సీల కోసం, మైనార్టీల కోసం, పిల్లల కోసం స్పెషల్ గా సన్న బియ్యమే కాకుండా నాణ్యమైనటువంటి కూరగాయలు, అదే విధంగా నాణ్యమైన విద్య అందించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొన్ననే డైట్ ఛార్జ్ కూడా పెంచడం జరిగింది. పెద్ద ఎత్తున 40% డైట్ ఛార్జ్ పెంచి ఇలా కిచెన్ లో చూసినాం. నిన్ననే యాదాద్రి భువనగిరి జేసీ గారు కూడా ఇక్కడ నిద్ర చేయడం జరిగింది. మేము సడన్ విజిట్ చేసినాం. ఏ పిల్లవాడిని అడిగినా వారానికి ఒక గుడ్డు, చికెను, అదేవిధంగా మటను, మంచి భోజనం అందిస్తుందని చెప్పారు. కానీ కొంత ప్రతిపక్షాలు హాస్టళ్లలో ఫుడ్ బాగలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తారు.